ఈటీవీ అటివి ఇవేవి కావు, ఓన్లీ టైం పాస్. ఈ మధ్య బాహుబలి, శ్రీమంతుడు అంటూ సినిమాలు పెద్ద పెద్ద హిట్లు అయిపోతున్నాయి. మనం కూడా సినిమా తీసి అది కూడా పెద్ద హిట్ అయిపోతుంది. ఒరే పిఏ పిఏ ఒరే పిఏ ఏం సార్ పిలిచారా? లేదురా అడిచాను. నేను పిలిచాను అనుకున్నాలే. ఒరే పిలిచాను లేరా? చెప్పండి సార్, చెప్పండి. అంటే నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను. అది ఎలా ఉండాలంటే హాలీవుడ్ రేంజ్ లో ఉండాలి. ఇది టాలీవుడే తిప్పలేదు, మళ్ళీ హాలీవుడ్ అంట. వినపడింది, వినపడాలని చెప్పాను. ఈడు పంచులు విపరీతంగా వేసేస్తుంది. సరే నేను కథ చెప్పడానికి డైరెక్టర్ని పిలిపించాను కదా, పిలుపు. వచ్చారు సార్, రండి లోపల రండి. గుడ్ మార్నింగ్ సార్. నైట్ అమ్మా ఇది. గుడ్ నైట్. గుడ్ ఈవినింగ్ సార్. పేరేంటి? నా పేరు భయంకర్. అప్పో ఆ స్టోరీ కూడా భయంకరంగా చెప్తా. నీ పేరేంటమ్మా? వేరు భయంకర్. ఏంటమ్మా మూగడా మాట్లాడతా? కాదు సార్, ఒకసారి సీన్లో ఎంటర్ అయితే ఓన్లీ మ్యూజిక్, నో డైలాగ్స్. సరే మరి కూర్చోండి, కూర్చో. మరి ఏంటి తను కూర్చోడా? లేదు సార్, మ్యూజిక్ డైరెక్టర్ కదా, మేము వెనకాల ఉంటే కొంచెం మీకు ఫీల్ ఉంటుంది. ఓహో, మరి నైట్ అయిపోయింది, రేపు పొద్దున ఫ్రెష్గా రావాలన్నారు కదా, ఇప్పుడు ఎందుకు పెట్టించావు నైట్? సార్ ఇదో ఫీల్ గుడ్ మూవీ సార్, ఇప్పుడు చెప్తే మీకు ఫీల్గా ఉంటుంది. ఓహో అలా వచ్చిందా? సరే వెళ్ళిపోండి బాబాయ్, వెళ్ళిపోదాం. బాబాయ్ నేను అన్నది కథలోకి వెళ్ళిపో. ఓ కథలోక? ఓపెన్ చేస్తే ఏం ఓపెన్ చేస్తే సీను. క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఓపెన్ చేస్తే నలుగురు ఫ్రెండ్స్ కార్లో వెళ్తున్నారు. అదంతే మ్యూజిక్ డైరెక్టర్. కంటిన్యూ. నలుగురు ఫ్రెండ్స్ కార్లో వెళ్తుండగా సడన్ గా కార్ పంచర్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ కదా, గుర్తు చేస్తున్నాను. చెప్పు. కార్ టైర్ పంచర్ అవగానే వాళ్ళ లెఫ్ట్ లో ఒక పాడుపడ్డ బంగళా ఉంది. ముందర చెప్పు. వాళ్ళు దాన్ని ఎలాగైనా ఆ ఇంటి డోర్ ఓపెన్ చేద్దాం అనుకున్నారు. కార్ డోర్ ఓపెన్ చేసేసరికి నైట్ 12 అయింది. కార్ డోర్ ఓపెన్ చేసేసి ఇంటి డోర్ ఓపెన్ చేసే వరకు టైము మార్నింగ్ 12 అయింది. అలాగలగా కార్ డోర్ దిగి బిల్డింగ్ డోర్ ఓపెన్ చేసేసరికి 12 గంటలు పట్టిందా? ఏంటి అంత దూరం ఉందా బిల్డింగ్? లేదు సార్, దగ్గరే, కానీ ఇదే మన సినిమాలో ట్విస్ట్. అబ్బా అబ్బా అబ్బా, కూర్చో కూర్చో. ఇప్పుడు నాకు ఆ 12 గంటలు ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు లెఫ్ట్ లో ఉన్న బంగ్లాకి వెళ్ళలేదు, మరి రైట్ లో ఉన్న శ్మశానానికి వెళ్ళారు. నువ్వు ముందరా శ్మశానానికి ఎందుకు వెళ్ళారు వాళ్ళు? బాగా తాగేస్తున్నారు సార్. ఆ తాగిన మధ్యలో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు. అందుకని వాళ్ళకి ఆ శ్మశానంలో ఒక అబ్బాయి కనపడ్డాడు. ఆ అబ్బాయిని వాళ్ళు కసా 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 అంటే పొడిచి చంపేశారు. అబ్బో, డౌట్ రాకూడదని మన హీరో ఒక బండరాయి తీసుకెళ్ళి అతని మీద వేస్తాడు. అబ్బో, వెయ్యంగానే అతని కొన్న రక్తం మన హీరో వేసుకున్న వైట్ షర్ట్ మీద పడింది. వైట్ షర్ట్ ఎందుకు వేసుకున్నాడు? ఆ నైట్ వాళ్ళు అక్కడే గడిపేశారు, శ్మశానంలోనే గడిపేశారు. పొద్దున్న 12ంటికి లేచి బంగ్లా డోర్ ఓపెన్ చేద్దాం అనుకుని వెళ్ళారు. ఓహో, ఆ లింక్ ఇక్కడ ఇచ్చావు. వాళ్ళకు ఓపెన్ చేద్దామని వెళ్తుండగా వింత వింత సౌండ్లు వినపడ్డాయి. అవును, నువ్వు ముందర్రా, నువ్వు వెనక్కి పోకు, ముందర్రా, భయం వేస్తుంది. వాళ్ళకేదో వింత వింతగా అనిపించింది. దానికి భయపడి ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. కానీ ఆ ఒక్క హీరో డౌట్ రాకూడదని తన
వైట్ షర్ట్ మీద ఆ మరక పోయేంత వరకు అక్కడే ఉన్నాం అనుకున్నాడు. సో ఫస్ట్ టైం ఉతికాడు 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 అంటే ఆడేసాడు, మరక వదలలేదు. సెకండ్ టైం ఉతికాడు 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 అంటే ఆడేసాడు, మరక వదలలేదు. థర్డ్ టైం ఉతికాడు 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 అంటే మరక పోయిందా? పోలేదు. పోతుంది, రక్తం మరక కదా, ఎందుకు పోతుంది? అప్పుడు అతన్ని వెనకాల నుంచి ఎవరో వారాయ్ అని పిలిచినట్టు అనిపించింది. వెనకాల నుంచి ఎవరో పిలవగానే హీరో భుజం మీద ఎవరో చేశారు. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? నువ్వు మ్యూజిక్ డైరెక్టర్, స్క్రీన్ ఎఫెక్ట్స్ లో ఇన్వాల్వ్ కాదు. ముందర్రా, వెనక్కి చంపేస్తానండి. ముందర్రా. భయంకర్ టైం 1 గంట అర్ధరాత్రి అయింది. భయంకర్ రేపు పొద్దున ఫ్రెష్ గా విందాం. భయంకర్ అక్కడ కూడా టైం 1 గంట అయింది. ఆ తర్వాత ఏమైందంటే ఆ దెయ్యం హీరో భుజం మీద చెయ్యేసి ఏమందో తెలుసా? ఏమంది? మరక వదలలేదా? అయితే వాడండి వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, నిర్మాతో వచ్చింది రంగుల బట్టలే తల తలగా మెరిసాయి నిర్మా. నేను సినిమా తీసేవాళ్ళని పిలిపిమ్మన్నా, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ తీసేవాళ్ళరా? ఇది యాడ్ అమ్మా, ఇది సినిమా కాదు సార్. యాడ్ సినిమా తీసేస్తే ఏమైంది? తీసేద్దామా? తీసేద్దాం. అవును, కొత్త జనరు బాగుంటుంది. మరి మన సినిమాకి హీరో ఓ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రేంజ్ లేదు కానీ మనకి ఆడిషన్స్ పెట్టించాను, హీరోతో సెలెక్ట్ చేసి హాలీవుడ్ రేంజ్ లో తెద్దాం. ఓకే, సినిమా పేరేంటి? అందుకే నా సినిమా నా ఇష్టం. అరవకమ్మా, సినిమా పేరే కదా అడిగింది. సినిమా పేరే నా సినిమా నా ఇష్టం. ఏంటనయ్యా నువ్వు, వర్మ, సుకుమార్ అందరూ చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు. సరే సినిమా తీసేద్దాం. ఆడిషన్స్ ఆడిషన్స్ పెట్టించాను కదా మొన్న. పెట్టించాను సార్. వచ్చారు ఎవరన్నా? వచ్చారు సార్. పిలిపి అయితే ఆ నంబర్ 1 లోపల రా. ఎవరు కొడితే తిమ్మ తిరిగి బయటకు రావచ్చు అంటే నువ్వు మహేష్ బాబేనా? ఓహో, జరుపు చేసిందమ్మా. అదే మేనేజం. చేతి కట్టంటే ఉల్లిపాయలు వస్తూ చేయి వస్తుందా? ఇది నా స్టైల్. పక్కన స్టైల్లో మేనేజర్ కాపీ కొట్టాడు మనకు వద్దమ్మా. సరే అలాగే నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ అంటున్నావు, మంచి గుర్తుతావు కదా. నువ్వు 200 కిలోమీటర్స్ వరుసగా పరిగెత్తి అప్పుడు కాల్ చేయి, నువ్వే సినిమా హీరో. నెక్స్ట్ ఎవరమ్మా నువ్వు? నేను మన బాలయ్య బాబు ఫ్యాన్ సార్. అబ్బా, బాలయ్య బాబా. మరి ఏం చేస్తావు? చేయమంటే డైలాగ్లు చెప్తాను సార్, పర్వాలేదు. నువ్వే? నేనే సార్. ఏదో చేసుకో. అంటే నా పవర్కి మీరు తట్టుకుంటారో లేదో అనేది కొంత డౌట్ సార్, అంతే. స్టీల్ హార్ట్స్ తట్టుకుంటాం, చెప్పు. కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అని 4 పుట్టి చచ్చ కేసరి పుట్టేవా చెప్పేవాళ్ళ పెట్టారు. నాన్న నాకు పేరు లక్ష్మీ నరసింహస్వామి అని. మా వంశంలో ఎవరు తొడలు కొట్టుకోరు సార్. సార్ మీకు ఎమోషన్స్ ఎక్కువే సార్, కొట్టేస్తున్నాడు సార్. చెప్పండి సార్, మీ పిఏకి నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. పొజిషన్ అయినా పొజిషన్ అయినా, సెంటర్ అయినా స్టేట్ అయినా నేను దిగినంత వరకే. బికాస్ వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. అంటే బాబు ఇప్పుడు మనకి ఫీలింగ్స్, ఎమోషన్స్, క్యాలిక్యులేషన్స్, మ్యానిపులేషన్స్ లేనోళ్ళు వద్దు.
వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపో. ఒక్క ఛాన్స్ సార్. అదే ఒక్క ఛాన్స్ ఇస్తున్నా, వెళ్ళిపో. బాబు నెక్స్ట్ పిలువమ్మా. నెక్స్ట్ సంపూర్ణేష్ బాబు. ఏం చేస్తావు? డాన్స్ చేస్తా. నువ్వే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి సార్. కళామా తల్లి చేత కన్నీళ్లు పెట్టిస్తా. ఏం చేస్తావు? సూపర్, ఎక్స్ట్రాడనరీ, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. మీకు రెమ్యూనరేషన్ కావాలి. అబ్బా ఫ్రీ. ఫ్రీయా? అయితే రండి రండి. ఇది ఫ్రీ అంట, మనకు డబ్బులు కలిసి వస్తాయి. బాగా సెట్ అయిపోయాడు. ఇది పెట్టేద్దాం. సెలెక్టెడ్. నీ డీటెయిల్స్ పిఏ గారికి ఇచ్చి. ఓకేనా? ఆఫ్టర్ మూవీ రిలీజ్ ఇప్పుడే నా సినిమా నా ఇష్టం అనే సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుని సినిమా గురించి అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ఎలా ఉంది? సార్ సినిమా సూపర్. సంపూర్ణేష్ బాబు యాక్టింగ్ గిరగ తీశాడు. సినిమా సూపర్ హిట్, 300 డేస్ గ్యారంటీ. లేదంటే గుండు పట్టించుకుంటా. సంపూర్ణేష్ బాబు జిందాబాద్. ఒకసారి ఇట్లా. ఇప్పుడు నిజం చెప్పు. ఏముందన్నా, డిజాస్టర్ అన్న. సినిమా అంటారా దాన్ని? ఎవరన్నా చెప్పింది అసలు? 300 రోజులు అన్నా, 3 రోజులు కూడా ఆడదన్నా. మరి ఇందాక ఎందుకు అంత ఓవరాక్షన్ చేసావు కెమెరా ముందు? టీవీలో కనపడాలి కదన్నా. హలో రవి. హలో హలో డైరెక్టర్ గారు మీరేనా? సినిమా టాక్ ఎలా ఉందమ్మా? మీరు ఇక థియేటర్ దగ్గర ఎక్కడ లేరు కదండి? మీరు ఎక్కడ లేరు కదండి థియేటర్ దగ్గర? ఇంట్లో ఉన్నాను. 5 minutes లో బయలుదేరుతాను అనమాట. బయలుదేరకండి సార్, అద్దాలు పగిలిపోతాయి. థియేటర్ అద్దలు పగిలిపోతాయి మన సినిమాకి. అది కాదు సార్, వస్తే ప్రజలు మీ కార్ అద్దాలు పగలు కొడతారు సార్. అంటే సినిమా బాగాలేదా? ఏమో నాకు తెలియదు సార్, చూడండి సార్. డైరెక్టర్ హలో సార్. హేమంత్, ఏంటన్నా? సినిమా చూడాలిరా. ఇంటికి డబ్బులు తెచ్చుకో. మ్యాట్ని ఫస్ట్ ఒకటి మనమే వెళ్ళాలి. ఎవరు చూస్తారు? పదా పదా.